సో లాస్ట్ క్లాస్లో మనం టైం రెస్పాన్స్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసాం కదా. సో ఈ క్లాస్లో స్టేట్ స్పేస్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, రైట్? సో స్టేట్ స్పేస్ అనాలిసిస్ అనేది గేట్ అండ్ ఐఎస్ కి సంబంధించినంత వరకు ఇట్స్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ సో స్టేట్ స్పేస్ అనాలిసిస్ నుంచి ఫస్ట్ మనకి ప్రీవియస్గా ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఒకసారి తీసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని డీటెయిల్గా సొల్యూషన్ చేసుకుంటూ వెళ్దాం. సో అంతకంటే ముందు నేను స్టేట్ స్పేస్ అనాలిసిస్ మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. సో కొంతమందికి కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేయాలని చెప్పారు కాబట్టి సో నేను కొంచెం స్టేట్ స్పేస్ అనాలిసిస్ సంబంధించిన ఓవర్ వ్యూ ఒకసారి ఇస్తాను. ఓకే, సో కాబట్టి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నా కానీ జస్ట్ ఒకసారి తెలుసుకుని దెన్ వీ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. స్టేట్ స్పేస్ అనాలిసిస్ లో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టేట్ మోడల్. ఓకే, సో నాకు తెలిసి అందరికీ స్టేట్ మోడల్ గురించి మంచిగా ఐడియా ఉండే ఉంటుంది. మా స్టేట్ మోడల్ అంటే ఏంటమ్మా? స్టేట్ మోడల్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ డాట్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బియు సింప్లీ. ఓకే, అండ్ వై ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ ప్లస్ డియు. ఓకే, మరి ఇది స్టేట్ మోడల్, ఇది స్టాండర్డ్ స్టేట్ మోడల్. ఒకటి గుర్తుపెట్టుకున్నాం ఎప్పుడైనా సరే, వాడు స్టేట్ మోడల్ మనకి యాక్చువల్గా స్టేట్ స్పేస్ అనాలిసిస్ లో 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. టైప్ 1 ఏంటంటే స్టేట్ మోడల్ వాడే ఇస్తాడు, అంటే ఏబిసిడి మ్యాట్రిసెస్ వాడే ఇస్తాడు, ఇచ్చేసేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోండి, జీరో ఇన్పుట్ రెస్పాన్స్ కనుక్కోండి, స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ కనుక్కోండి, డీలో స్టేట్ రెస్పాన్స్, ఇలాంటివన్నీ అడుగుతారు. సెకండ్ థింగ్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి స్టేట్ మోడల్ రాయమంటాడు, లేదా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చి స్టేట్ మోడల్ రాయమంటాడు, లేదా సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇచ్చి స్టేట్ మోడల్ రాయమంటాడు, లేదా ఒక ఏదైనా ఎలక్ట్రిక్ సర్క్యూట్, ఒక ఆర్ఎల్సి ఉన్నటువంటి ఒక సర్క్యూట్ ఇచ్చేసి స్టేట్ మోడల్ రాయమంటాడు. ఓకే, ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోండి, వాడు స్టేట్ మోడల్ వాడే ఇచ్చేసి మన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కానీ, స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ కానీ, జీరో ఇన్పుట్ రెస్పాన్స్ కానీ, జీరో స్టేట్ రెస్పాన్స్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటే చాలా ఈజీ. డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేసేస్తాం, అయిపోయింది కొంచెం మ్యాట్రిసెస్ వస్తే. అదే కానీ వాడు ఒక ఎలక్ట్రిక్ నెట్వర్క్ ఇచ్చి స్టేట్ మోడల్ రాయమన్నా, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇచ్చి స్టేట్ మోడల్ రాయమన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మళ్ళీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చి స్టేట్ మోడల్ రాయమంటే చాలా ఈజీగా రాసేసేయచ్చు. ఓకే, సో కాబట్టి ఎప్పుడు టిపికల్ గా ఉండేది మనకి, వాడు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇచ్చినా లేదా ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇచ్చి స్టేట్ మోడల్ కనుక ఫ్రేమ్ చేయమన్నాడంటే దెన్ ఇట్ విల్ బి రియల్లీ డిఫికల్ట్. ఓకే ఫైన్, చూద్దాం. ఇది ఎక్స్ 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 డాట్ అంటే ఏంటంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎక్స్ డాట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ సింప్లీ. ఓకే, మరి ఇక్కడ ఒకటి చూడండి, ఎక్స్ డాట్ ఈస్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బియులో ఎక్స్ వచ్చేసరికి స్టేట్ వెక్టర్, ఓకే, యు వచ్చేసరికి ఇన్పుట్ వెక్టర్, వై వచ్చేసరికి అవుట్పుట్ వెక్టర్, ఏ వచ్చేసరికి ఏంటంటే స్టేట్ మ్యాట్రిక్స్ అంటే స్టేట్ మ్యాట్రిక్స్, బి వచ్చేసరికి ఇన్పుట్ మ్యాట్రిక్స్, సి వచ్చేసరికి అవుట్పుట్ మ్యాట్రిక్స్, డి వచ్చేసరికి ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్. ఓకే, సో అంటే ఇవన్నీ మనకి ఈ పేర్లతో సంబంధం లేదు. సో జస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఏ మ్యాట్రిక్స్, బి మ్యాట్రిక్స్ అండ్ సి మ్యాట్రిక్స్. అసలు డి మ్యాట్రిక్స్ అనేది 99.9% ఎక్కడ కూడా మెన్షన్ చేయడు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఫార్ములా, మరి ఇప్పుడు నేను కేస్ 2 గురించి మాట్లాడుతున్నాను. అంటే స్టేట్ మోడల్ వాడిస్తే మనం ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి, మనం దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనే దాని గురించి చెప్తున్నాను నేను. ఓకే, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టేట్ మోడల్ ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క ఫార్ములా ఏంటి? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ ఈక్వల్ టు సి ఇంటూ ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి ప్లస్ డి. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా. ఇది ఎప్పుడమ్మా వాడే స్టేట్ మోడల్ ఇస్తాడు, అంటే ఏబిసి మ్యాట్రిసెస్ ఇచ్చేస్తాడు, ఏబిసిడి మ్యాట్రిసెస్ ఇచ్చేస్తాడు, డి ఇన్ జనరల్ గా 0. సో కాబట్టి ఇచ్చేసి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. దాని యొక్క ఫార్ములా ఏంటి? సి ఇంటూ ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి ప్లస్ డి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్. స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ని జనరల్ గా మనం ఫై ఆఫ్ టీ తో ఇండికేట్ చేస్తాం. స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ ఫై ఆఫ్ టీ. ఓకే, సో ఫై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా ఎల్ ఇన్వర్స్ ఆఫ్, అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎస్ఐ minus a whole inverse. This is nothing but the expression for state transition matrix. దీన్ని in general e power at తో కూడా డినోట్ చేస్తుంటారు. Okay, that's different, right? Next third one, జీరో ఇన్పుట్ రెస్పాన్స్. జీరో ఇన్పుట్ రెస్పాన్స్, జీరో ఇన్పుట్ రెస్పాన్స్ అంటే L ఇన్వర్స్ ఆఫ్ SI మైనస్ a హోల్ ఇన్వర్స్ ఇంటూ x ఆఫ్ 0 సింప్లీ. ఓకే, ఇనిషియల్ కండిషన్స్ మీద డిపెండ్ అవుతుంది జీరో ఇన్పుట్ రెస్పాన్స్. సిమిలర్లీ ఫోర్త్ వన్, జీరో స్టేట్ రెస్పాన్స్. జీరో స్టేట్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి ఇంటూ యూ ఆఫ్ ఎస్. యూ ఆఫ్ ఎస్ అంటే ఇన్పుట్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సింప్లీ. సో ఒక స్టేట్ మోడల్ ఇచ్చినప్పుడు మనకి ఈ ఫార్ములాస్ అన్ని తెలిసి ఉండాలి. ఓకే, ఏం ఫార్ములాస్? ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, తర్వాత స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్, తర్వాత జీరో ఇన్పుట్ రెస్పాన్స్, తర్వాత జీరో స్టేట్ రెస్పాన్స్. ఓకే, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఫిఫ్త్ వన్,
క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ SI మైనస్ A సింప్లీ. డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఆటోమేటిక్ గా నీకు S లో ఒక పాలినామియల్ వస్తుంది, అంటే S క్యూబ్ ప్లస్ 3 S స్క్వేర్ ప్లస్ 2S ప్లస్ 2 అనేది వస్తుంది. సో దాన్ని మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. అండ్ గుర్తుపెట్టుకున్నాము, ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసి నీకు వచ్చే వాటిని ఎయిన్ వాల్యూస్ అంటాం. మ్యాట్రిసెస్ లో ఎలా అయితే మనం డిటర్మినెంట్ ఆఫ్ A మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 వేస్తాం, అదే విధంగా ఇక్కడ SI మైనస్ A వేస్తాం, అంతే తేడా. ఓకే, సో కాబట్టి అక్కడైనా ఇక్కడైనా ఒకటే. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఫార్ములా ఏంటి? డిటర్మినెంట్ ఆఫ్ SI మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 0. ఆటోమేటిక్ ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు వచ్చే వాటిని ఏమంటాం అంటే ఎయిన్ వాల్యూస్ అంటాం. ఓకే, సో బీ క్లియర్ విత్ ఇట్. ఫైన్. నెక్స్ట్ 6th వన్, స్టడీ స్టేట్ వాల్యూ. అంటే స్టేట్ మోడల్ నీకు ఇచ్చేసేసి వాట్ ఈస్ ద స్టడీ స్టేట్ వాల్యూ అని అనుకో, అప్పుడు ఏంటి ఫార్ములా? స్టడీ స్టేట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్టడీ స్టేట్ వాల్యూ is equal to limit S tends to 0 S into SI minus A whole inverse into X of 0 initial conditions. This is very important formula. Okay, so kabatti steady state value formula enti limit S tends to 0 S into SI minus A whole inverse into X of 0. This is the formula for steady state values. అయిపోయిన తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అని పెట్టుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు గేట్లు అడిగారు, IAS లో అడిగారు, రైట్? స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఫై ఆఫ్ టీ అనేది కనుక స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ కనుక అయితే ఫై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు I. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఫై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు I. Okay, similarly phi power k of t is equal to simple ga k lopaliki vellipoyindi phi of kt. This is the second property. Next, phi inverse of t is equal to phi of minus t. Phi inverse of t is equal to phi of minus t. Okay, similarly phi of t1 plus t2 is equal to phi of t1 into phi of t2. These are the important properties. ఇంకా చాలా ఉన్నాయి, అవి మనకి గేట్ లో అవసరం లేదు. సో కాబట్టి ఈ 4 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో గేట్ లో వెరీ ఇంపార్టెంట్. ఓకే, phi of 0 is equal to I and phi power kt is equal to phi of kt. Phi inverse of t is nothing but phi of minus t. రెండు సేమే, కాకపోతే k ప్లస్ లో మైనస్ 1 ఉంది అంతే, రైట్? phi of t1 plus t2 వచ్చేసరికి phi of t1 into phi of t2. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్. ఓకే, ఇవి గుర్తుండాలి మీకు కంపల్సరీ. నోట్ చేసుకున్న తర్వాత నోట్ అని పెట్టి ఒక 2 పాయింట్స్ రాసుకోండి. చాలా ఇంపార్టెంట్, అంటే కొంచెం తరచుగా అడుగుతూ ఉంటారు. సో నోట్ అని పెట్టుకుని ఒక 2 పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్, స్టేట్ మోడల్ విల్ బి ఎగ్జిస్ట్ ఫర్ బోత్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ సిస్టమ్. స్టేట్ మోడల్ విల్ ఎగ్జిస్ట్ బోత్ ఫర్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ సిస్టమ్స్. లీనియర్ సిస్టమ్స్ కి స్టేట్ మోడల్ రాయొచ్చు, అదే విధంగా నాన్ లీనియర్ సిస్టమ్స్ కి కూడా స్టేట్ మోడల్ రాయొచ్చు. ఓకే, దేనికైనా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. So that's the first thing. State model is valid. Okay, we can write the state model will exist for both linear and non-linear systems. That is very important point. Next, second point note chesukundam. If state model is reciprocal, ఇచ్చిన స్టేట్ మోడల్ కనుక రెసిప్రోకల్ అయితే, అంటే వోల్టేజ్ కరెంట్ యొక్క రేషియో కనుక సేమ్ కనుక వచ్చే పనికి అయితే, then the matrix A will be symmetrical. Very important point. Okay, ఇచ్చిన స్టేట్ మోడల్ కనుక రెసిప్రోకల్ కనుక అయితే మ్యాట్రిక్స్ A అనేది ఎలా ఉంటుంది అంటే సిమెట్రిక్ గా ఉంటుంది, అంటే A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A అవుతుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఒక దాని గురించి చాలా క్లియర్ గా ఉన్నాం. స్టేట్ మోడల్ ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా రాయాలి, జీరో ఇన్పుట్ రెస్పాన్స్ ఎలా రాయాలి, జీరో స్టేట్ రెస్పాన్స్ ఎలా రాయాలి, అండ్ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఎట్లా రాయాలి, స్టడీ స్టేట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఎయిన్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ తెలుసు. అండ్ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్ తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే స్టేట్ స్పేస్ అనాలిసిస్ లో వాడు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవ్వచ్చు, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇవ్వచ్చు, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇవ్వచ్చు, ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇవ్వచ్చు. ఇవి 4 ఉంటాయి. ఈ 4కి మనం స్టేట్ మోడల్ రాయాలి, అంటే ఏబిసిడి మ్యాట్రిసెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి స్టేట్ మోడల్ ఎట్లా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చమ్మా. y" ప్లస్ 2 into y' ప్లస్ 6y
ఈజ్ ఈక్వల్ టు లెట్ us say x of t ఇట్లా ఇచ్చాడు అనుకోండి. ఇలా ఇచ్చాడు అనుకో, మళ్ళీ లెట్ us సపోజ్ ఒక ఈక్వేషన్ అనేది ఇలా ఇచ్చారు అనుకుందాం. ఓకే, సో దీనికి మిమ్మల్ని స్టేట్ మోడల్ రాయమన్నారు అనుకోండి. అప్పుడు ఎట్లా రాస్తారంటే సింపుల్ అమ్మా, ఏ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు మా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఏ ది స్టేట్ మ్యాట్రిక్స్ విల్ బి ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనం చెప్పింది అర్థమవుతుందా? డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎంత అయితే ఉంటుందో ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అదే ఆర్డర్ ఎంత అయితే ఉంటుందో అది ఏ యొక్క ఆర్డర్ అవుతుంది. ఓకే, లెటర్ సపోజ్ ఇక్కడ చూడు y డబల్ డాష్ ఉంది, ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేశాను దీన్ని? 2 times. ఓకే, సో కాబట్టి ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో కాబట్టి ఇక్కడ నీకు వచ్చేటటువంటి మ్యాట్రిక్స్ కూడా 2/2 ఆర్డర్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నీకు y ట్రిపుల్ డాష్ ఇచ్చాడు అనుకున్నా, అప్పుడు నీకు మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమొస్తుంది అంటే 3/3 వస్తుంది. ఓకే, సో అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తారంటే 0 1 కంపల్సరీ, అంటే సెకండ్ ఎలిమెంట్ 0 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఒకవేళ 3/3 మ్యాట్రిక్స్ ఉందనుకో 0 1 0 0 0 1 అట్లా రాయాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాం, మధ్యలో ఎలిమెంట్ 1 పెట్టేస్తాం. 1 పెట్టేసి అట్లా జరుపుకుంటూ వెళ్తాం. లాస్ట్ రో ఉండిద్ది కదా, దాన్ని ఎలా రాస్తామంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం. ఓకే, +6 ఉంది కాబట్టి ఇక్కడ ఏం పెడతాము? -6. సిమిలర్లీ +2 ఉంది కాబట్టి ఇక్కడ ఏం పెడతాం? -2. సింప్లీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ. అండ్ నెక్స్ట్ బి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కంపల్సరీగా 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి ఇది వచ్చేలకు 0, ఇది వచ్చేలకు 1 వస్తుంది. ఓకే, సో కాబట్టి ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినా కానీ మనం స్టేట్ మోడల్ అనేది ఈ విధంగా ఈజీగా రాయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నామా, మనం ఈ రాసినటువంటి షార్ట్ కట్ ఎప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అంటే ఇక్కడ ఓన్లీ x ఆఫ్ t ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ x ఆఫ్ t కాకుండా ఇంకోటి ఏదైనా ఉందనుకోనా, అప్పుడు మనం దీన్ని యాక్చువల్గా సాల్వ్ చేయలేము, అంటే ఈ విధంగా రాయడం కుదరదు. అలాంటప్పుడు ఏం చేయాలనేది నేను ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను. అంతే, అలాంటిది ఇంతవరకు ఇవ్వలేదు, ఇస్తే చెప్తాను. ఓకే, సో కాబట్టి ఎప్పుడు మాత్రం ఇది మనం అప్లై చేయగలం, రైట్ హ్యాండ్ సైడ్ కనుక ఓన్లీ x ఆఫ్ t అనే టర్మ్ ఒక్కటి ఉన్నప్పుడు మాత్రమే చేయగలం. ఒకవేళ అక్కడ x ఆఫ్ t కాకుండా ఇంకొకటి ఏదైనా ఉందనుకోండి, అప్పుడు మనం చేసే ప్రొసీజర్ వ్యాలిడ్ కాదు. ఓకే, సో రిమెంబర్ దట్. నెక్స్ట్, సో కాబట్టి ఒకటి క్లియర్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్టేట్ మోడల్ ఎట్లా రాయాలి అనేది ఓకే. నెక్స్ట్ చూడండి అమ్మా, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు స్టేట్ మోడల్ ఎట్లా రాయాలి? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు స్టేట్ మోడల్ అనేది ఎట్లా రాయాలి? let us suppose transfer function is equal to, let us suppose 1/s⁴ plus 4s³ plus 3s plus 1 ఇలా ఇచ్చాడు అనుకో ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్. let us say దీనికి స్టేట్ మోడల్ రాయమన్నా, అంటే ఏబిసి మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నట్టే కదా. సో కాబట్టి ఫస్ట్ ఏ రాస్తాం. ఏ రాసేటప్పుడు ఏ యొక్క ఆర్డర్ ఎంత అవుతుందో చెప్పండి? 4/4. వెరీ గుడ్. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది ఎంత అంటే మాక్సిమం పవర్ ఎంత ఉందంటే 4 ఉంది కాబట్టి సింపుల్. ఇది కూడా అంతే, 0 1 0 0 0 0 1 0 0 0 0 1. అండ్ ఇక్కడ ఏం చేస్తాము, సేమ్ లెఫ్ట్ నుంచి రైట్ కి రాసుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు ఏమైతే చెప్పు, -1 -3 1 -3 s² టర్మ్ లేదు కాబట్టి ఏమైపోతుంది, ఇక్కడ 0, s³ టర్మ్ వచ్చేసరికి 4 ఉంది కాబట్టి -4. సిమిలర్లీ బి వచ్చేసరికి ఏమొస్తుంది, 0 0 0 and 1. Similarly, C is equal to ఎంత వస్తుందమ్మా, 1 0 0 0. This will be C. ఓకే, సో కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి పెద్ద తేడా ఏం లేదు. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితేనేమో సేమ్ ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని రాసుకుంటూ వెళ్ళిపోతాం, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయితే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాస్తాం. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నీకు 1 కాకుండా ఇంకోటి ఏదైనా వచ్చింది అనుకో, అప్పుడు నీకు ఈ సిబి మ్యాట్రిక్స్లు ఇవి అవ్వవు, అవి చేంజ్ అవుతాయి, డెఫినెట్ గా చేంజ్ అవుతాయి. అది ఎలా చేంజ్ అవుతుంది ఏంటనేది మనం ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం. ఓకేనా, ఫైన్. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు SFC. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇచ్చినప్పుడు మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఎలా రాయాలి? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 2, దిస్ ఈజ్ నథింగ్ బట్ 1/s. అండ్ ఈ ప్రాబ్లం నోట్ చేసుకున్నాం అందరూ. ఓకే, దిస్ ఈజ్ 1/s అండ్ దిస్ ఈజ్ ఆల్సో 1/s. అండ్ here it is 1 and here it is 0.5. And here it is -1 and here also it is, this is -1 simply, and this is 1. Yeah, this is the, సో ఇది ఇచ్చారు. మా ఇది వచ్చేసరికి ఇన్పుట్ ఫంక్షన్, లెట్ us say ఇది u of s, ఇది వచ్చేసరికి అవుట్పుట్ ఫంక్షన్, దిస్ ఈజ్ నథింగ్ బట్ y of s. ఓకే, అయితే దీనికి మనం ఏం ఫ్రేమ్ చేయమన్నారు అంటే స్టేట్ మోడల్ ఫ్రేమ్ చేయమన్నారు. ఎలా ఫ్రేమ్ చేస్తాం ఏంటి అనేది చూద్దాం.
how to find the state model for this signal flow graph. Okay, ఒక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇచ్చి స్టేట్ మోడల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ ఎన్ని. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఎలా చెప్తావు, దాని యొక్క ఆర్డర్ ఎంత అయితే ఉంటుందో ఆ ఆర్డర్ ని నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ కింద తీసుకుంటాం. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది అంతే, నెంబర్ ఆఫ్ పోల్స్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్. అదే ఒక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో అయితే నెంబర్ ఆఫ్ 1/s టర్మ్స్ విల్ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్. ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ 1/s టర్మ్స్ విల్ రిప్రజెంట్ స్టేట్ నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్. ఇక్కడ ఎన్ని 1/s టర్మ్స్ ఉన్నాయమ్మా నీకు ఇచ్చిన క్వశ్చన్ లో? ఎన్ని 1/s టర్మ్స్ ఉన్నాయి? 2. సో కాబట్టి ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని 2 అవుతాయి. అంటే ఇక్కడ నీకు ఏ వచ్చేసరికి ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏం వచ్చేది అంటే 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2/2 మ్యాట్రిక్స్. సింపుల్. అంతవరకు అయితే నాకు క్లియర్ ఐడియా ఉంది. సో ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి ఒక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇచ్చినప్పుడు? ఒక ఎస్ఎఫ్జి ఇచ్చినప్పుడు స్టేట్ మోడల్ రాయమంటే సీదా కాన్సన్ట్రేషన్ మనం దేని మీద చేయాలంటే 1/s టర్మ్స్ మీద మాత్రమే. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఎన్ని 1/s టర్మ్స్ ఉన్నాయి? ఇక్కడ ఇది ఒక 1/s టర్మ్ ఉంది అండ్ ఇక్కడ ఇది ఒక 1/s టర్మ్ ఉంది. ఓకే, సో 1/s అంటే ఇంటిగ్రేషన్. మీకు తెలుసో లేదో ఇంటిగ్రేషన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత? x ఆఫ్ s బై s. అదే డిఫరెన్షియేషన్ అయితే s ఇంటూ x ఆఫ్ s అవుతుంది. ఓకే, సో కాబట్టి 1/s మీనింగ్ ఏంటంటే ఏంటి? 1/s మీనింగ్ ఇంటిగ్రేషన్. చూడండి అమ్మా, ఫస్ట్ దీన్ని ఏమనుకుంటాం అంటే x1 డాట్ అనుకుంటాం. x1 డాట్ మా x1 డాట్ ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? ఇది తెలుస్తుంది కదా, x1 డాట్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? x1 వస్తుంది. ఇది పక్కన పెట్టి x1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 1/s టర్మ్ ఉంది. 1/s టర్మ్ ముందు ఏం రాసుకుంటాం మనం? x2 డాట్ రాసుకుంటాం. x2 డాట్ ఇంటిగ్రేట్ చేసి నాకు ఇక్కడికి వచ్చేసరికి ఏమొస్తుంది? నాకు x2. ఇంకొక 1/s టర్మ్ ఉంది అనుకో, అప్పుడు x3 డాట్ అనుకుంటాం. x3 డాట్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది అంటే x3 వస్తుంది. సింపుల్ అమ్మా. ఒక ఎస్ఎఫ్జి ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ 1/s టర్మ్స్ ఏంటంటే చూసుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ది ఆర్డర్ ఆఫ్ ద స్టేట్ మ్యాట్రిక్స్. అయిపోయిన తర్వాత ఎన్నైతే ఏవైతే 1/s టర్మ్స్ ఉంటాయో దానికి ఎగ్జాక్ట్ గా ముందు x1 డాట్ x2 డాట్ x3 డాట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఆటోమేటిక్ గా ముందు x1 డాట్ అయితే తర్వాత ఏమవుతుంది? x1 అవుతుంది. ముందు x2 డాట్ అయితే ఆటోమేటిక్ తర్వాత ఏమైంది? x2 అవుతుంది. ముందు x3 డాట్ అయితే ఆటోమేటిక్ తర్వాత ఏమవుతుంది? x3 అవుతుంది. సింపుల్ గా ఇప్పుడు ఆ వచ్చిన వాటికి ఏవైతున్నాయో మొత్తానికి ఈక్వేషన్స్ రాయండి. ఏమొస్తుందో x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్త చూడండి, x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు x1 డాట్ దగ్గరికి ఏమేమి వస్తున్నాయి? ఇది వస్తుంది, ఇది ఒక బ్రాంచ్ వస్తుంది. సో కాబట్టి ఇది x2 దేంతో మల్టిప్లై వస్తుంది? -1 తో మల్టిప్లై వస్తుంది. సో కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? -1 ఇంటూ x2 విచ్ ఇస్ నథింగ్ బట్ -x2. సిమిలర్లీ x1 డాట్ ఇంకా ఏమేమి వస్తున్నాయి? ఇది ఒక బ్రాంచ్ వస్తుంది. సో కాబట్టి ఆటోమేటిక్ ఏమొచ్చేద్దామా? 2 ఇంటూ u. x1 డాట్ అయిపోయింది. నెక్స్ట్ x2 డాట్ రాయండి ఈజ్ ఈక్వల్ టు, మా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, సార్ ఇక్కడ x2 డాట్ ఇది x1 రెండు ఒకటే నోట్ దగ్గర ఉన్నాయి కదా, x2 డాట్ ఈజ్ ఈక్వల్ టు x1 నేను రాసుకుంటాను అని అనుకుంటారు. అది బ్లండర్ మిస్టేక్ అమ్మా. ఎందుకంటే ఈ లూప్ కనుక ఈ బ్రాంచ్ కనుక లేదనుకో, అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే, x2 డాట్ ఈజ్ ఈక్వల్ టు x1 అవుతుంది, డైరెక్ట్ గా మ్యాట్రిక్స్ రాస్తాం. కానీ ఎప్పుడైనా సరే x2 డాట్ అనేది x1 కి ఈక్వల్ కాకపోతే, అంటే ఇట్లా ఇది ఏదైనా ఒక బ్రాంచ్ ఇన్కమింగ్ బ్రాంచ్ ఉంటే అప్పుడు అవి రెండింటిని ఈక్వల్ గా చేయకూడదు. అది కూడా గుర్తుంచుకో. ఓకే, సో కాబట్టి x2 డాట్ ఈజ్ ఈక్వల్ టు ఏం వస్తుంది చూడు, x2 డాట్ దగ్గరికి ఇది ఒకటి వస్తుంది. ఏంటి? x1 అది వస్తుంది. అది ఫిక్స్. దాంతో పాటు ఏదో వస్తుంది నీకు ఇక్కడ -x2 అనేటటువంటి ఒక బ్రాంచ్ వస్తుంది. సో కాబట్టి x2 డాట్ ఈజ్ ఈక్వల్ టు x1 - x2 అనేది కంపల్సరీగా రాయాలి. ఓకే, సో ఫినిష్డ్. నెక్స్ట్ y కి ఈక్వేషన్ రాయండి. y ఈజ్ ఈక్వల్ టు ఏంటో చూడు, ఏమొస్తుంది? 0.5 తో మల్టిప్లై అవుతుంది వచ్చిందంతా. 0.5 ఇంటూ ఫస్ట్ ఇటు పక్క నుంచి ఏమొస్తుంది? x2 వస్తుంది. సో కాబట్టి x2. నెక్స్ట్ ఇటు పక్క నుంచి ఏమొస్తుంది? x1 అని రాసి తప్పమ్మ, మళ్ళీ x1 రాయకూడదు. ఎందుకంటే x2 డాట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు x1. ఓకే, x2 డాట్ కి ఇంకొకటి వస్తుంది. సో కాబట్టి కంపల్సరీగా నువ్వేం రాయాలంటే x2 ప్లస్ x2 డాట్ సింప్లీ. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0.5 ఇంటూ x2 ప్లస్ x2 డాట్. x2 డాట్ అంటే ఏం రాసుకోవచ్చు? ఇక్కడ నేను x1 - x2 రాసుకోవచ్చు కదా. సో కాబట్టి x1 - x2 సింప్లీ. ఓకే, సో కాబట్టి x2 ఒకదానికి ఏంటంటే క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ నీకు ఏమొస్తుంది అంటే 0.5 ఇంటూ x1 వస్తుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ y. సో చూడండి అమ్మా, ఇప్పుడు సింపుల్ గా a ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తావు? ఏంటి అసలు స్టేట్ మ్యాట్రిక్స్ ఏంటి? x డాట్ ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ bu. సిమిలర్లీ y ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? cx ప్లస్ du. అంతే కదమ్మా నీకు వచ్చేది. సో కాబట్టి ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు చూడు a. ఈ ఈక్వేషన్ లో x1 కోఎఫిషియంట్ ఎంత? ఏమి లేదు కదా x1. సో కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే 0. ఈ ఈక్వేషన్ x2 కోఎఫిషియంట్ ఎంత? -1. సో కాబట్టి ఆటోమేటిక్ గా దీని వాల్యూ ఏమొస్తుంది అంటే -1. x1 అయిపోయింది.
నెక్స్ట్ x2 డాట్ చూడు, x2 డాట్ లో x1 కోఎఫిషియంట్ ఎంత 1, x2 కోఎఫిషియంట్ ఎంత -1, సింప్లీ అయిపోయింది. ప్లస్ బియు, ఓకే యు కోఎఫిషియంట్ కూడా రాయాలి. బి అనేది యు కోఎఫిషియంట్, ఇన్పుట్ కోఎఫిషియంట్. x1 డాట్ లో యు ఉంది, దాని యొక్క కోఎఫిషియంట్ ఎంత 2. సో కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ నీకు ఎంత వస్తుంది అంటే 2. x2 డాట్ లో అసలు యు లేదు, సో కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ నీకు ఎంత వస్తుంది అంటే 0. సో కాబట్టి 2, 0 అయిపోయింది. నెక్స్ట్ సి మ్యాట్రిక్స్. సి ఎక్కడి నుంచి వస్తుంది? అవుట్పుట్ ఈక్వేషన్ నుంచి వస్తుంది. అవుట్పుట్ ఈక్వేషన్ అంటే ఇదే కదమ్మా. y లో x1 కోఎఫిషియంట్ ఏంటి 0.5, x2 కోఎఫిషియంట్ ఏమైనా ఉందా? ఏం లేదు. సో కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు 0.5 అండ్ 0. సిమిలర్లీ d ఈజ్ ఈక్వల్ టు, d అంటే ఏంటి? అవుట్పుట్ ఈక్వేషన్ లో u కోఎఫిషియంట్స్, అసలు అవుట్పుట్ ఈక్వేషన్స్ లో u లేదు ఎక్కడ. సో కాబట్టి ఆటోమేటిక్ d ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది అంటే 0 అయిపోయింది. అది పెద్ద విషయం ఏం కాదు, d ఎప్పుడు 0నే. ఓకే, సో కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 0 - 1 1 -1, b ఈక్వల్ టు 2 0 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 0.5 చాలా సింపుల్ అమ్మా. ఫస్ట్ నెంబర్ ఆఫ్ 1/s టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అన్ని చూసుకోవడం, దానికి ముందు స్టేట్ వేరియబుల్స్ పెట్టుకుంటే వెళ్ళిపోవడం. ఆటోమేటిక్ గా x1 డాట్ ఉంటే x1 వస్తుంది, x2 డాట్ ఉంటే x2 సేమ్. ఆటోమేటిక్ x1 డాట్ కి x2 డాట్ కి ఈక్వేషన్ రాసేస్తాం, లాస్ట్ లో y కి ఈక్వేషన్ రాసుకుంటాం. ఆ వచ్చిన ఈక్వేషన్స్ బట్టి స్టేట్ మోడల్ రాస్తాం. కానీ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు x1 అయింది అండ్ x2 కూడా అదే పాయింట్ దగ్గర ఉంటుంది. కానీ x1 ఈజ్ ఈక్వల్ టు x2 డాట్ అనేది అవ్వచ్చు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం లో x1 x2 డాట్ ఉంది, ఆ రెండు ఒకటే నోడ్ దగ్గర ఉన్నాయి. అలా అని చెప్పి అవి రెండు ఈక్వల్ అంటానికి లేదు. నువ్వు డైరెక్ట్ గా x2 డాట్ ఈజ్ ఈక్వల్ టు x1 అని రాసి మ్యాట్రిక్స్ లో x1 కోఎఫిషియంట్ ఏమో 1, x2 కోఎఫిషియంట్ 0 రాయడానికి లేదు. ఎందుకంటే నీకు x1 తో పాటు x2 కూడా వస్తుంది -1 తోటి. సో కాబట్టి అది కూడా నువ్వు కన్సిడర్ చేయాలి. ఓకే, సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నీకు ఏబిసిడి మ్యాట్రిసెస్ ఇచ్చారనుకోమ్మా, ఏబిసిడి మ్యాట్రిసెస్ అనేది ఇచ్చారనుకోండి ఫర్ సపోజ్. మనకి కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీ అనే ఒక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి స్టేట్ స్పేస్ అనాలిసిస్ లో. ఇంకా లాస్ట్ గా మిగిలిన కాన్సెప్ట్స్ అవి. ఓకే మా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మ్యాట్రిక్స్ ని కంట్రోలబుల్ అని చెప్పాలన్నా, అబ్జర్వబుల్ అని చెప్పాలన్నా దానికి కాల్మన్ మ్యాట్రిక్స్ ఫ్రేమ్ చేయాలి. ఓకే, KALMAN కాల్మన్ మ్యాట్రిక్స్ ఫ్రేమ్ చేయాలి. అది ఎలా ఫ్రేమ్ చేస్తామంటే చూడండి సింపుల్ గా. ఫస్ట్ కంట్రోలబిలిటీకి చెప్తున్నాను, అబ్జర్వబిలిటీ తర్వాత చూద్దాము. కంట్రోలబిలిటీ ఓకే, మా కంట్రోలబిలిటీలో కాల్మన్ మ్యాట్రిక్స్ యొక్క ఫార్ములా ఏంటి అంటే B AB A² B సో ఆన్ A⁻n-1 ఇంటూ B. ఈ మ్యాట్రిక్స్ ని మనం ఫ్రేమ్ చేయాలి. అంటే సింపుల్ గా B రాసేస్తాం, ఏబిని మల్టిప్లై చేసి దాని రిజల్ట్ రాస్తాం, A² B మల్టిప్లై చేసి దాని రిజల్ట్ రాస్తాం, సో ఆన్ అట్లా. ఫర్ సపోజ్ A⁻n-1 అన్నాడు అంటే ఫర్ సపోజ్ A అనేది 2/2 మ్యాట్రిక్స్ అనుకో, నువ్వు మాక్సిమం ఎంత వరకు రాయాలి 2 - 1 1 అంటే BAB వరకు రాస్తే చాలు. ఒకవేళ A 3/3 మ్యాట్రిక్స్ అనుకో, నువ్వు ఎంత వరకు రాయాలి BAB A² B వరకు రాయాలి. అలా రాసిన తర్వాత ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది గనక నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే ఎస్ ఇట్ ఈస్ కంట్రోలబుల్. ఒకవేళ ఆ డిటర్మినెంట్ కనుక ఈజ్ ఈక్వల్ టు 0 కనుక వస్తే నో ఇట్ ఈస్ నాట్ కంట్రోలబుల్. చెప్పింది అర్థమవుతుందమ్మా. సింపుల్ గా BAB A² B సో ఆన్ A⁻n-1 ఇంటూ B అనే మ్యాట్రిక్స్ ఫ్రేమ్ చేస్తాం. ఫ్రేమ్ చేసిన తర్వాత దాని యొక్క డిటర్మినెంట్ కనుక నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఎస్ ఇట్ ఈస్ కంట్రోలబుల్. ఒకవేళ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే అది అన్కంట్రోలబుల్ అవుతుంది. ఓకే, సిమిలర్లీ నెక్స్ట్ అబ్జర్వబుల్ అంటే ABCD అనే మ్యాట్రిక్స్ నీ దగ్గర ఉన్నాయనుకోమ్మా. అబ్జర్వబుల్ ఎట్లా ఫ్రేమ్ చేస్తామంటే ఫస్ట్ సేమ్ దానికి కూడా కాల్మన్ మ్యాట్రిక్స్ ఫ్రేమ్ చేయాలి. కాల్మన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే అక్కడ BAB కదా, ఇక్కడ C AC A² C సో ఆన్. కాకపోతే కంపల్సరీగా ప్రతి దానికి ట్రాన్స్పోజ్ వస్తుంది సో ఆన్. ఇది కూడా ఎంత A⁻n-1 ఇంటూ C, దీనికి కూడా ట్రాన్స్పోజ్ వస్తుంది కంపల్సరీగా. ఓకే, అంటే C ట్రాన్స్పోజ్ అంటే C అనే మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ కడితే ఇట్లా వస్తుంది. సిమిలర్లీ A ట్రాన్స్పోజ్ C ట్రాన్స్పోజ్ కట్టేస్తే ఒకటి వస్తుంది. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, సో దానికి కూడా చేసిన తర్వాత డిటర్మినెంట్ ఆఫ్ K కనుక ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఎస్ ద సిస్టమ్ ఈజ్ అబ్జర్వబుల్. ఓకే, ఒకవేళ డిటర్మినెంట్ ఆఫ్ K కనుక ఈజ్ ఈక్వల్ టు 0 కనుక వస్తే నో ద సిస్టమ్ ఈజ్ నాట్ అబ్జర్వబుల్. ఓకే, సో ఈ పాయింట్స్ మీరు డెఫినెట్ గా మైండ్ లో ఉంచుకోవాలి. సో కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీలో ఎప్పుడైనా సరే కంట్రోలబిలిటీ అయితే BAB A² B సో ఆన్ A⁻n-1 ఇంటూ B అనే మ్యాట్రిక్స్ ఫ్రేమ్ చేస్తాం. దాని యొక్క డిటర్మినెంట్ కనుక నాట్ ఈక్వల్ టు 0 వస్తే అది కంట్రోలబుల్ అవుతుంది, ఈక్వల్ టు 0 వస్తే అన్కంట్రోలబుల్. అదే విధంగా ఇక్కడ ఏమవుతుంది అబ్జర్వబిలిటీలో C ట్రాన్స్పోజ్ A ట్రాన్స్పోజ్ ఆ మ్యాట్రిక్స్ ఫ్రేమ్ చేస్తాం, చేసి ఆటోమేటిక్ గా దాని డిటర్మినెంట్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే అది అబ్జర్వబుల్ అవుతుంది, ఈక్వల్ టు 0 వస్తే అన్అబ్జర్వబుల్ అవుతుంది. ఓకే, సో కాబట్టి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా నేను చూశాను, ఐ మీన్ సెలెక్ట్ చేసిన దాంట్లో ఉన్నాయి. సో ఈజీగా చేసేద్దాం. ఓకే, ఫైన్ రాశారనుకుంటున్నాము. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ problems కి వెళ్దాం ఇంకా. ఓకే, యా నోట్ ద ఫస్ట్ ప్రాబ్లం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఫర్ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ కంటిన్యూస్ టైమ్ సిస్టమ్ phi of t. ఈ మూడింట్లో ఏది కరెక్ట్ అన్నాడు. phi of minus t is equal to phi of t whole inverse, phi of t whole power k is equal to phi of t power k, phi of t minus t naught is equal to phi of t into phi of minus t naught.
ఏ కరెక్ట్ చెప్పండి. ఫై ఆఫ్ టీ హోల్ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు తెలిసిన దాని ప్రకారం ఫార్ములా ఫై ఆఫ్ టీ ఇంటూ కే ఇచ్చి ఉంటే అది కరెక్ట్ అయి ఉండేది. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఏ స్టేట్మెంట్ కరెక్ట్? స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2, 3 కూడా కరెక్ట్. ఓకే, సో కాబట్టి ఆన్సర్ విల్ బి 1 and 3. సింపుల్, ఆప్షన్ సి. ఓకే, సో ఇది సింపుల్ గా స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. వెరీ సింపుల్. రైట్, రాశారనుకుంటున్నానమ్మా. ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. For the system described by x dot is equal to ax, match the list 1 and matrix A with list 2, that is nothing but their A in values, and select the correct answer. దీనికి ఏం వాల్యూస్ ఏంటో చూసి చెప్పండి అమ్మా. ఈ మ్యాట్రిక్స్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, రైట్? సో కాబట్టి ఆటోమేటిక్ గా ఈ పర్టికులర్ ఏ ఆప్షన్ ఏదైతే ఉందో దానికి వచ్చేసరికి ఏ వాల్యూస్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అవుతాయి. సో కాబట్టి -1, -2. నెక్స్ట్ బి అనే మ్యాట్రిక్స్ తర్వాత చూద్దాం, ఎందుకంటే ఇది మామూలు మ్యాట్రిక్స్. సి అనే మ్యాట్రిక్స్ కూడా తర్వాత చూద్దాం. నెక్స్ట్ డి అనే మ్యాట్రిక్స్ కూడా చూడు, ఇది లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో దీనికి కూడా డి అనే దానికి కూడా ఏమవుతాయి అంటే 1, 4 అవుతాయి. ఓకే, సో కాబట్టి ఏకి వచ్చేసరికి 2 నెగిటివ్ ఎయిన్ వాల్యూస్ ఉన్నాయి అండ్ డి వచ్చేసరికి 2 పాజిటివ్ ఎయిన్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ఇవి వచ్చేసరికి ఏమో లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉంటాయి, ఇది వచ్చేసరికి ఏమో రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉంటాయి. సో చూడు, డి వచ్చేసరికి దీనికి 2 లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉంటాయి. ఓకే, సో కాబట్టి బోత్ ద ఎయిన్ వాల్యూస్ ఆర్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. అంటే ఏ కి ఆప్షన్ ఏంటి అంటే 2. సిమిలర్లీ ఇవి 2 రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నాయి. రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఎక్కడ ఉంది? 3 అనే ఆప్షన్. సో కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు 3. సో A2 D3 ఎక్కడ ఉందో సెలెక్ట్ చేయి. A ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఈ రెండిట్లో ఒకటి, D3 అంటే ఇది, రైట్? ఆప్షన్ బి ఈజ్ 2. సో కాబట్టి మిగతా నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయాలనుకుంటే చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు? డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ ఎస్ఐ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వేస్తే ఆటోమేటిక్ ఎస్ కి 2 వాల్యూస్ వస్తాయి, అవే ఏం వాల్యూస్ ఉంటాయి. ఓకే, సింపుల్. Next, for the system of dynamics described by the differential equation y double dot plus 3 into y dot plus 2y is equal to u of t. U of t is nothing but input function. The transfer function of the system can be represented is controllable controllable canonical form is c into si minus a whole inverse into b. అది వాడి ఇవ్వకపోయినా మనకు తెలుసు, రైట్? The matrix A would be, చెప్పండి matrix A ఏంటో. ఓకే, సో కాబట్టి ఎందుకంటే ఇది డబుల్ డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ 0 ఇక్కడ 1 తో స్టార్ట్ చేస్తాం, ఆ తర్వాత ఇటు సైడ్ నెక్స్ట్ రో ఇటు రాసుకుంటాం. సో కాబట్టి -2 అండ్ దిస్ ఈజ్ -3. ఇది ఎప్పుడు మాత్రమే ఎలిజిబుల్? రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ u ఆఫ్ t ఒకటి ఉన్నప్పుడు మాత్రమే ఎలిజిబుల్. ఓకే, అది ఒకటే ఉంది కాబట్టి సో ఆప్షన్ సి డైరెక్ట్ చూసి చెప్పేసేయచ్చు. ఆప్షన్ సి నోట్ దిస్. A system can be represented in the form of the state equation s of n plus 1 is equal to s plus b into x of n, y of n is equal to c into s of n plus d into x of n. అంటే వాడు డైరెక్ట్ గా x ని స్టేట్ మ్యాట్రిక్స్ ని s అని ఇచ్చాడు, ఇన్పుట్ ని x of n ఇచ్చాడు, అవుట్పుట్ ని y of n ఇచ్చాడు. సింపుల్ గా మ్యాట్రిక్స్ అట్లా అయ్యండి ABCD, where ABCD are the matrices. S of n is the state vector and x of n is the input and y of n is the output. The transfer function of the system is given by, what is the transfer function? Option C simply. యాక్చువల్గా ఏంటి ఫార్ములా? సి ఇంటూ ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి ప్లస్ డి, ఇది యాక్చువల్గా ఈక్వేషన్. కానీ ఇక్కడ ఇచ్చింది నీకు కంటిన్యూస్ డొమైన్ లెవెల్, డిస్క్రీట్ డొమైన్ లో ఇచ్చాడు. అంటే డిస్క్రీట్ డొమైన్, కంటిన్యూస్ డొమైన్ లో మనం ఎలా అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వేస్తామో డిస్క్రీట్ డొమైన్ లో జెడ్ ట్రాన్స్ఫార్మ్ వేస్తాం. సో కాబట్టి ఆటోమేటిక్ గా సి ఇంటూ జెడ్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి ప్లస్ డి సింప్లీ. ఓకే, సింపుల్. కంట్రోల్ సిస్టమ్స్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ టిపికల్ యూనిట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్ చెప్తాను. అంటే బోడే ప్లాట్, నైక్విస్ట్ ప్లాట్, పోలార్ ప్లాట్, రెసిడెంట్ ఫ్రీక్వెన్సీ, రెసిడెంట్ పీక్, ఇవన్నీ. ఓకే, సో బెటర్ డోంట్ మిస్ ద క్లాస్. యా, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ స్పేస్ మోడల్ ఆఫ్ ద సర్క్యూట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద స్టేట్ స్పేస్ మోడల్ ఫర్ ద సర్క్యూట్ గివెన్ ఇన్ ద ఫిగర్, రైట్? సో ఈ ఫిగర్ కి స్టేట్ మోడల్ వేయడం కావాలి. ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇచ్చినప్పుడు స్టేట్ మోడల్ ఎట్లా ఫ్రేమ్ చేయాలనేది చాలా బాగుంటది. ఓకే, అంటే కొంచెం అది మనం అంటే పర్టికులర్ ప్రొసీజర్ అంటే ఏముండదు, అది చాలా మనం బాగా రాయాలి. ఓకే, సో విల్ సీ హౌ టు రైట్. మా ఒకటి గుర్తుంచుకోండి, ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా స్టేట్ మోడల్ రాస్తాము అనేది ఒకటి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ముందు స్టేట్ వేరియబుల్స్ ని డిఫైన్ చేయడం ముఖ్యం.
ఎన్ని స్టేట్ వేరియబుల్స్ ఉంటాయి దాంట్లో? ప్యాసివ్ ఎలిమెంట్స్ కాదమ్మా, 2 మెమరీ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఫర్ సపోజ్ రెసిస్టర్ ఉందనుకోను, ఆ రెసిస్టర్ కౌంట్లోకి రాదు. నీకు రెండు ఇండక్టర్లు 2 కెపాసిటర్లు ఉన్నాయి అనుకోని, అప్పుడు నీకు టోటల్ స్టేట్ వేరియబుల్స్ 4 అవుతాయి. అలా అని చెప్పి ఇండక్టర్లు ఇలా ఉంటే కాదు. మళ్ళీ ఫర్ సపోజ్ ఇండక్టర్లు కెపాసిటర్లు ఇలా ఉన్నాయి అనుకోండి, అప్పుడు 2 ఇండక్టర్స్ 2 కెపాసిటర్స్ ఉన్నాయి కదా, 4 స్టేట్ వేరియబుల్స్ అంటే అది తప్పు. ఎందుకంటే ఇవి 2 సిరీస్ గా ఉన్నాయి. ఆటోమేటిక్గా ఇవి రెండింటిని ఒకటిగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ 2 ప్యారల్ లో ఉన్నాయి. సో కాబట్టి ఇవి రెండింటిని ఒకటిగా రాసుకోవచ్చు. ఆటోమేటిక్గా అప్పుడు నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ 2 అవుతాయి. ఓకే, సో మనం సింప్లిఫై చేయలేని పొజిషన్ లో కనుక ఉంటే నెంబర్ ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ అవుతాయి. ఫస్ట్ అది తెలుసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో కాబట్టి స్టేట్ మ్యాట్రిక్స్ లో ఏ ఆర్డర్ వచ్చిందని 2/2. అది కాక ఆప్షన్ చూస్తే అర్థం అవుతుంది 2/2 అని. ఓకే, నేను జనరల్ గా చెప్పాను. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేద్దాం ఏంటనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇచ్చిన సర్క్యూట్ లో ఫస్ట్ దీని అక్రాస్ గా ఉన్న వోల్టేజ్ వచ్చేసరికి విఎల్, దీని అక్రాస్ గా ఉన్న వోల్టేజ్ వచ్చేసరికి లెట్ us say విసి. ఓకే, మరి ఎప్పుడైనా మనం డిఫరెన్షియల్ కాంపోనెంట్స్ రాయాలి. ఓకే, డిఫరెన్షియల్ కాంపోనెంట్స్ రాయాలి. ఓకే, సో వోల్టేజ్ కి ఇండక్టర్ దగ్గర వోల్టేజ్ అంటే చెప్పండి అమ్మా, విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ/డిటి సింప్లీ. ఎల్ ఇంటూ డిఐఎల్/డిటి సింప్లీ. అదే కదా ఫార్ములా వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ కి. సో దాని నుంచి డిఐఎల్/డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది చూడు, డిఐఎల్/డిటి ఈజ్ ఈక్వల్ టు 1/L ఇంటూ విఎల్. ఇదే కదమ్మా నీకు వచ్చేది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్షియల్ కాంపోనెంట్ దేనికి ఉంది? ఐఎల్కి ఉంది. సో కాబట్టి దీన్ని మనం వన్ ఆఫ్ ద స్టేట్ వేరియబుల్ కింద తీసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే కరెంట్ ఐసి ఏమైందో చూడు, ఐసి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సి ఇంటూ డివి డివైడెడ్ బై డిటి సింప్లీ. సో సిడివిసి డివైడెడ్ బై డిటి. దాని నుంచి డివిసి బై డిటి ఈజ్ ఈక్వల్ టు 1/C ఇంటూ ఐసి. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటి, 2 డిఫరెన్షియల్ కాంపోనెంట్స్ వచ్చినాయి. ఒకటి డిఐఎల్/డిటి, ఒకటి డివిసిటి/డిటి ఒకటి. సో కాబట్టి నేను దీన్ని x1 అనుకుంటాను, అంటే అప్పుడు ఇది x1 డాట్ అవుద్ది. దీన్ని x2 అనుకుంటాను, దీన్ని x2 డాట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడు, x1 అంటే దేన్ని అనుకున్నాం మనం, ఐఎల్ అనుకున్నాం. అండ్ x2 దేన్ని అనుకున్నాం మనం, విసి అనుకున్నాం. సింపుల్. ఏ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇచ్చినా సరే ఎక్కడ డిఫరెన్షియల్ కాంపోనెంట్స్ వస్తున్నాయో చూడండి. మనం ఓన్లీ ఇండక్టర్ కెపాసిటర్ రెసిస్టర్ తో సంబంధం అలా, ఓన్లీ ఇండక్టర్ కెపాసిటర్ మాత్రమే చూస్తాము. అక్కడ ఇండక్టర్ ఉందనుకోండి, డిఫరెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ వస్తుంది. కెపాసిటర్ ఉందనుకోండి, డిఫరెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ వోల్టేజ్ వస్తుంది. ఓకే, సో కాబట్టి కంపల్సరీగా ఈ ఈక్వేషన్స్ రాసిన తర్వాత ఇక్కడ నువ్వు x1 ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎల్, x2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసావు, విసి. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడు, ఇది x1 డాట్ ఫామ్ లో ఉంది. x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, x2 డాట్ ఫార్మాట్ లో ఉంది. మరి ఇక్కడ నేను ఒకటి చెప్తాను, జాగ్రత్తగా చూడు. x1 డాట్ x2 డాట్, x1 డాట్ కి పక్కన ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏమేమి ఉండాలి, ఉంటే x1 ఉండాలి, లేకపోతే x2 ఉండాలి, లేకపోతే ఇన్పుట్ ఉండాలి. సిమిలర్ గా x2 డాట్ పక్కన కూడా ఉంటే x1 ఉండాలి, లేకపోతే x2 ఉండాలి, లేకపోతే u ఉండాలి. ఇక్కడ చూడు, ఇక్కడ నువ్వు చూస్తే ఇక్కడ ఐసి ఉంది. ఐసి అసలు x1 x2 కి సంబంధం ఉందా? లేదు. సో కాబట్టి ఐసీని ముందు x1 x2 లోకి మార్చుకోవాలి. మరి ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టోటల్ కరెంట్ టైప్ ఇందులో ఉండొచ్చు, ఎందుకంటే ఇన్పుట్ కాబట్టి అది కదా. సో కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ ప్లస్ ఐసి సింప్లీ. సో దాని నుంచి ఐసి ఈజ్ ఈక్వల్ టు ఏమైతే, ఐసి ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఐఎల్. సబ్స్టిట్యూట్ చేయమ్మా ఇందులో. సో డివిసి బై డిటి ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 1/C ఇంటూ ఐసి మైనస్ ఐసి ప్లస్ ఏం రాసుకోవచ్చు, ఐ మైనస్ ఐఎల్ రాసుకోవచ్చు సింపుల్. సిమిలర్లీ ఇది కూడా x1 డాట్ కదా, x1 డాట్ పక్కన ఓన్లీ ఏం ఉండాలి, x1 డాట్ పక్కన ఉంటే x1 ఉండాలి, లేకపోతే x2 ఉండాలి, లేకపోతే ఇన్పుట్ ఉండాలి. ఇక్కడ అసలు నీకు విఎల్ అనేది ఉంది. అసలు విఎల్ అనేది x1 కాదు, x2 కాదు కదా. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు ఒకదానికి ఒకటి ప్యారలల్ లో ఉన్నాయి. విఎల్ ఈజ్ నథింగ్ బట్ విసిగా. సో కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, నేను 1/L ఇంటూ విసిగా రాసేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ చూడు, x1 డాట్ అనేది x1 x2 లో ఉంది, అండ్ x2 డాట్ కూడా x1 x2 ఇన్పుట్ లో ఉంది. సో కాబట్టి సింపుల్ గా ఇప్పుడు స్టేట్ ఈక్వేషన్ రాస్తాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ ఇది x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు x1 కోఎఫిషియంట్. ఐఎల్ అసలు ఏమైనా ఉందా మా ఈక్వేషన్ లో, లేదు. సో కాబట్టి ఐఎల్ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 0. సిమిలర్లీ విసి, x2 అంటే విసిఏ కదా, x2 కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ నీకు 1/L. సో కాబట్టి 0. ఇక్కడ వచ్చేసరికి నీకు ఏమొస్తుంది అంటే 1/L. సిమిలర్లీ నెక్స్ట్ ఇది x2 డాట్ లో x1 కోఎఫిషియంట్ ఎంత, అసలు x1 ఏంటి, ఐఎల్. ఇక్కడ అసలు ఐఎల్ ఉంది ఎంత, మైనస్ ఐఎల్ 1/C తో మల్టిప్లై ఉంది. సో కాబట్టి ఇక్కడ వచ్చేసరికి నీకు ఏమొస్తుంది అంటే -1/C. సిమిలర్లీ x2 అంటే విసి, అసలు ఇక్కడ విసిఏ లేదు. సో కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ నీకు ఏమొస్తుంది అంటే 0 అయిపోయింది. నెక్స్ట్ నువ్వు బి రాసేటప్పుడు
బి అంటే ఏంటి, ఇన్పుట్ యొక్క కోఎఫిషియంట్. నీకు x1 డాట్ లో అసలు ఇన్పుట్టే లేదు, i అనేది లేదు కదా ఎక్కడ. సో కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఏం లేదు కాబట్టి సింపుల్ గా 0. నెక్స్ట్ సింప్లీ 0. నౌ సింప్లీ 0 ఇట్ ఈస్ 0. నెక్స్ట్ x2 డాట్ లో ఇన్పుట్ ఏమైనా ఉందో, ఎస్ ఉంది. ఏంటది, i యొక్క కోఎఫిషియంట్ ఎంత 1/c కాబట్టి 0, 1/c. సో కాబట్టి a వచ్చేసరికి 0, 1/l మైనస్ 1/l 0 అండ్ సిమిలర్లీ b ఈజ్ ఈక్వల్ టు 0, 1/c. సో కాబట్టి ఇక్కడ చూడండి ఏది కరెక్ట్ అవుద్ది చూడు. ఆప్షన్ ఏ వచ్చేసరికి ఏంటి సార్, ఆప్షన్ ఏ 0, 1/l మైనస్ 1/c 0, ఇది తప్పు. 0 ఇది తప్పు. 0, 1/l మైనస్ 1/c 0, ఇది కరెక్టే, ఇది కరెక్టే. 0, 1 ఇచ్చారు ఇక్కడ, ఇక్కడ 0, 1 ఇచ్చారు, 1/c రాలేదు. ఇక్కడ మైనస్ ఉందా, ఇది నేను చూడలేదు. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ సింప్లీ. ఎందుకంటే ఇక్కడ 0, 1/c ఉంది, ఇక్కడ 0, 1/l మైనస్ 1/c 0 సింప్లీ. ఓకే, సో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకున్నాం, ఎలక్ట్రిక్ సర్క్యూట్ వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఎన్ని మెమరీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని అయితే మెమరీ ఎలిమెంట్స్ ఉంటాయి అన్ని స్టేట్ వేరియబుల్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క మెమరీ ఎలిమెంట్ దగ్గర డిఫరెన్షియల్ కాంపోనెంట్ రాసేస్తాం. కంపల్సరీగా నువ్వు రాసింది దేంట్లో ఉండాలి, x1, x2, x3లు లేదా ఇన్పుట్ లో ఉండాలి. ఇంకా మిగతా వాటిలో ఉంటే నువ్వు మార్చుకోవాలి, అదే అందులో ఉన్న టిపికల్నెస్ అంతే. ఇప్పుడు అంతకంటే ఇంకా ఎంత పెద్ద సర్క్యూట్ ఇచ్చినా నువ్వు స్టేట్ మోడల్ రాయొచ్చు. కాకపోతే ఏంటి, ప్రతి మెమరీ ఎలిమెంట్ దగ్గర డిఫరెన్షియల్ కాంపోనెంట్ రాస్తాం, అది పెద్ద సమస్య ఏం కాదు. కానీ నీకు అవతల పక్క టర్మ్స్ వస్తాయి కదా, ఆ టర్మ్స్ ని x1, x2, x3లోకి మార్చుకోవాలి, అదే కొంచెం కష్టం. ఓకే, సో కాబట్టి అది నీకు నెట్వర్క్స్ బాగా వస్తే యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ ఇట్. ఓకే, దిస్ with the conventional notation x dot is equal to ax plus bu for the state description of a linear time invariant network, examine the validity of the following statements relating to the matrix A. A is symmetrical if network is reciprocal అన్నాడు. నిజమా అబద్ధం అమ్మా? Yeah, it's true. The sum of natural frequencies of the network is equal to determinant of A అన్నాడు. ఇది natural frequencies అంటే ఏంటి, S values. They are nothing but S values. సో S values ని మనం సాల్వ్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూస్ ని మనం ఏమని పిలుస్తాం, A values అని పిలుస్తాం. A values ని సమ్ చేస్తే ఏమొస్తుందమ్మా నీకు, ట్రేస్. ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది, వాడు ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ అన్నాడు. ట్రూవా, స్టేట్మెంట్ 1 is true. ఓకే, ఎప్పుడైనా సరే ప్రొడక్ట్ ఆఫ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ విల్ బి ఈక్వల్ టు డిటర్మినెంట్, సమ్ విల్ బి ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ, అది గుర్తుంచుకోండి. ఓకే, అది ఏం లేదమ్మా, ఇట్ ఈస్ నథింగ్ బట్ A values, మ్యాట్రిక్స్ అంతే, రైట్. So moving on to the next one. Yeah, this one. Which of the following is not a correct statement about state space model of a physical system? State space model can be obtained only for linear system. Nijama? False. So kabatti this is wrong. Next, A values of a system represents the roots of characteristic equation. True or false? Yeah, it's true. X dot is equal to ax plus bu represent linear state space model of a physical system. Is it true or false? Idi chudandi, x of t represents state vector annadu. Avuna? Yeah, it is also a state vector, right? So kabatti wrong statement ఏంటంటే ఇది, ఎందుకంటే మనం ఒక స్టేట్ స్పేస్ మోడల్ లీనియర్ సిస్టమ్ కి రాయొచ్చు, నాన్ లీనియర్ సిస్టమ్స్ కి కూడా రాయొచ్చు. ఓకే, సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. Yeah, this one. A linear constant parameter continuous time system has the following A matrix in its state representation. X dot is equal to ax plus bu. A is equal to 0, alpha, alpha 0. Which of the following is the natural response of the system following the application of any input? న్యాచురల్ రెస్పాన్స్ అంటే ఏంటమ్మా, న్యాచురల్ రెస్పాన్స్ అంటే వాట్ డూ యూ మీన్ బై న్యాచురల్ రెస్పాన్స్? మా ఇక్కడ చూడండి, మీరు కనుక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది కనుక ఒకటి చదివి ఉంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఒకటి వినుంటారు మీరు కనుక, కొంచెం క్లియర్గా ఉంటే. ఓకే, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే న్యాచురల్ రెస్పాన్స్, పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే ఫోర్స్డ్ రెస్పాన్స్, అది గుర్తుంచుకోండి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చిండ్రు. సో ఏకి క్యారెక్టరిస్టిక్ రూట్స్ వస్తాయి కదా, ఎట్లా వస్తాయి, డిటర్మినెంట్ ఆఫ్ SI మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 0 సింప్లీ. సో డిటర్మినెంట్ ఆఫ్ SI మైనస్ A వేయండి. SI అంటే S 0 0 S, S మైనస్ 0 అంటే S, 0 మైనస్ ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ మైనస్ ఆల్ఫా, 0 మైనస్ ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ మైనస్ ఆల్ఫా, S మైనస్ 0 ఇస్ నథింగ్ బట్ S ఈజ్ ఈక్వల్ టు 0 సింప్లీ. సో దాని నుంచి S స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దాని నుంచి S ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, S ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వస్తుంది. అంటే ప్లస్ ఆల్ఫా అనేది ఒక రూట్, మైనస్ ఆల్ఫా అనేది ఒక రూట్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ చెప్పండి అమ్మా, దీనికి ఏమొస్తుందో. ఆప్షన్ ఏ, C1 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ C2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఆల్ఫా ఎక్స్. కాబట్టి వాడు C1 C2 ప్లేస్ లో కాన్స్టెంట్ MN గా ఇచ్చాడు. సో కాబట్టి M ఇంటూ ఈ పవర్ ఆల్ఫా టీ, ఎందుకంటే X అనేది T లో ఉంటుంది జనరల్ గా టైం రెస్పాన్స్ కాబట్టి, ప్లస్ N ఇంటూ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ. ఆప్షన్ ఏ విల్ బి 2. ఒకటే గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ రెస్పాన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్.
ఫోర్స్డ్ రెస్పాన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఆ రూల్స్ అన్ని మీకు తెలుసు, దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి చాలు. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ స్టేట్ స్పేస్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈస్ గివెన్ as x dot is equal to ఇది ఇచ్చాడు, అంటే ఏ ప్లేస్ డైరెక్ట్ గా మ్యాట్రిక్స్ ఇచ్చేసాడు. అండ్ ద ఇనిషియల్ స్టేట్ వాల్యూ is nothing but x of 0 is equal to 10 minus 10. So the steady state value of AB whole transpose, what are the value? Okay, the steady state value is AB whole transpose. What are the value respective values of A comma B అన్నారు. అంటే నేను ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, స్టడీ స్టేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏంటి ఫార్ములా స్టడీ స్టేట్ వాల్యూకి స్టేట్ మోడల్ ఇచ్చినప్పుడు? ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి చేయండి. SI మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ అంటే ఏంటి, ముందు SI మైనస్ ఏ చూద్దాం. SI మైనస్ ఏ అంటే S మైనస్ ఆఫ్ మైనస్ 3 ఇస్ నథింగ్ బట్ S ప్లస్ 3, 0 మైనస్ 1 ఇస్ నథింగ్ బట్ మైనస్ 1, 0 మైనస్ 0 ఇస్ 0, S మైనస్ ఆఫ్ మైనస్ 2 ఇస్ నథింగ్ బట్ ప్లస్ 2. ABCD 4 మ్యాట్రిక్స్ కదా, సో దాని యొక్క ఇన్వర్స్ ఏమైంది, 1/AD మైనస్ BC ఇంటూ 1/AD మైనస్ BC అంటే S స్క్వేర్ ప్లస్ 5S ప్లస్ 6 ఇది 0 ఇంటూ D అంటే S ప్లస్ 2 మైనస్ B అంటే 1 మైనస్ C అంటే 0, A అంటే S ప్లస్ 3 సింప్లీ. ఓకే, దీనితో ఇది ఏ మ్యాట్రిక్స్, ఇది 2/2 మ్యాట్రిక్స్ సింప్లీ. సో దీని దేంతో మల్టిప్లై చేయాలి, x ఆఫ్ c తో, మళ్ళీ x ఆఫ్ 0 తో. x ఆఫ్ 0 అంటే 10 మైనస్ హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది, 10 మైనస్ 10 సింప్లీ. ఇది వచ్చేసరికి ఎంతమ్మా, 2/1 సింప్లీ. ఓకే, సో చూడండి ఏమొస్తుంది, మల్టిప్లై చేయి, 1/s స్క్వేర్ ప్లస్ 5s ప్లస్ 6 ఇంటూ మల్టిప్లై చేస్తే ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం 10s ప్లస్ 20 మైనస్ 10 అంటే 10s ప్లస్ 10 వస్తుంది. ఓకే, సో 10s ప్లస్ 10 సింప్లీ. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం 0 ఇంటూ 10 is 0, s ప్లస్ 3 ఇంటూ మైనస్ 10 is nothing but మైనస్ 10s మైనస్ 30 సింప్లీ. ఇదే కదమ్మా వచ్చింది. దీని దేంతో మల్టిప్లై చేయాలి, నువ్వు s తో మల్టిప్లై చేయాలి. s తో మల్టిప్లై చేస్తే 1 సెకండ్ చేసి s టెన్స్ టు 0 పెట్టాలి. ఆటోమేటిక్ ఏమొచ్చింది చూడు, లిమిట్ s టెన్స్ టు 0, s ఇంటూ అంటే ఇది s బై వస్తుంది. ఓకే, ఏమొస్తుందమ్మా దీని వాల్యూ, మల్టిప్లై చేయండి, చేస్తే ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్ చేసి చేయండి, ఈజీగా వస్తుంది. లిమిట్ s టెన్స్ టు 0 s 10s ఇంటూ s ప్లస్ 1 బై ఎంత వస్తుంది, s స్క్వేర్ ప్లస్ 5s ప్లస్ 6 సింప్లీ. నెక్స్ట్ కింద ఎంత వస్తుంది, మైనస్ 10s ఇంటూ s ప్లస్ 3 డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 5s ప్లస్ 6 సింపుల్. ఓకే, లిమిట్ s టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, పైన s స్క్వేర్ టర్మ్ కింద s స్క్వేర్ టర్మ్ ఉంది. సో కాబట్టి ఏమవుతుంది, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదంతా ఇది 1/6 వస్తుందమ్మా. ఇక్కడ s ఇంటూ ఉంది, సో 0 ఇంటూ ఎనీథింగ్ ఏమైపోయింది, ఆబ్వియస్ గా 0నే కదా, సో దట్ ఈస్ ఈక్వల్ టు 0. అండ్ ఇక్కడ కూడా అంతే, ఇంతవరకు చేస్తే 3/6 వచ్చింది, దాన్ని s తో మల్టిప్లై చేసి s అంటే 0 ఇంటూ 3/6 వాల్యూ ఎంత వస్తుంది, 0 సింప్లీ. సో కాబట్టి వాట్ ఈస్ ద స్టడీ స్టేట్ వాల్యూ, 0,0. దాని యొక్క ట్రాన్స్పోజ్ అన్నాడు. సో కాబట్టి 0,0 ట్రాన్స్పోజ్ ఎంత, దిస్ విల్ బి ద వాల్యూస్ ఆఫ్ a, b are 0 and 0 సింపుల్. స్టడీ స్టేట్ వాల్యూ అంటే సింపుల్ గా ఫార్ములాని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే చాలు, యు విల్ గెట్ ది ఆన్సర్. లిమిట్ s టెన్స్ టు 0, s into s minus a whole inverse into x of 0. Okay, transfer function is given. So which one of the following will be A and B matrices? చెప్పండి, ఏ ఎంతో, ఆప్షన్ ఏ ఈస్ టు సింపుల్ క్వశ్చన్. ఓకే, కాకపోతే చూడడానికి కొంచెం భారీగా ఉంది కానీ అంత అందులో విషయం ఏం లేదు. ఓకే, and I'm moving on to the next one. Yeah, separation property of state transition matrix is dash. ఓకే, ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు, చెప్పండి ఏది కరెక్ట్. ఎలా అనేది చూస్తే మనల్ని కనుక్కోమంది ఏంటమ్మా, ఫైవ్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్. ఫైవ్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనము, ఫైవ్ ఆఫ్ టీ ఇంటూ ఫైవ్ ఆఫ్ మైనస్ టీ నాట్, ఇదే కదా రాసుకోవాల్సింది. కానీ ఇది ఎక్కడ ఇవ్వలేదు, అన్ని ఇన్వర్స్లో ఉన్నాయి. ఇన్వర్స్లోకి మార్చు, ఫైవ్ ఆఫ్ టీ ఇంటూ ఫైవ్ ఆఫ్ మైనస్ టీ నాట్ నెట్ రాసుకోవచ్చు, 5⁻⁻1 ఆఫ్ టీ నాట్ కింద రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ సి సింపుల్. ఇది చాలా సింపుల్. స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ప్రాపర్టీస్ కనుక ఐడియా ఉంటే వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. The number of state variables of a discrete time system. దీనికి ఎన్ని స్టేట్ వేరియబుల్స్ ఉంటాయమ్మా, 2. గుడ్. ఒకవేళ మీకు చెప్పడం ఏదైనా కన్ఫ్యూజ్ అయింది అనుకో, సింపుల్ గా దానికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. కాకపోతే నీకు లాప్లాస్ వేయలేం, జెడ్ వేయగలం అంతే. y ఆఫ్ n లాప్లాస్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఎంత, y ఆఫ్ z -4 ఇంటూ y ఆఫ్ n - 1 జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఎంత, z⁻⁻1 ఇంటూ y ఆఫ్ z
ప్లస్ y of n minus 2 అంటే 1/8 ఇంటూ z పవర్ మైనస్ 2 ఇంటూ y of z ఈజ్ ఈక్వల్ టు x of n యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత x of z. సో y of z by x of z ఈజ్ ఈక్వల్ టు ఏమైందో చూడు, y of z by x of z ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఎంత వస్తుంది ఇది కిందకు వస్తే -3/4 ఇన్ z ప్లస్ 1/8 z స్క్వేర్. ఓకే ఇది మైనస్ ఓకే ప్లస్ 1. ఓకే సో కాబట్టి దీని యొక్క ఆర్డర్ ఏమవుతుంది 2. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్. ఓకే సో కాబట్టి నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు 2 సింప్లీ. అయినా ఇది చూసేది చెప్పొచ్చు డిలే 2 ఉంది. సో నెంబర్ ఆఫ్ స్టేట్ అంటే నెంబర్ ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్ అని. ఓకే యూ కెన్ ఈజీలీ సెట్. గుడ్. ఈ రెండు చూడండి ఒకసారి. C into Si minus a whole inverse into b plus d, C into Si minus a whole inverse into b plus d రెండు ఒకటే. మరి ఏంటి అంటే C యొక్క ఆర్డర్ ఎంత 1/2 కదా, C యొక్క ఆర్డర్ 1/2. Si minus a whole inverse యొక్క ఆర్డర్ ఎంత వస్తుంది నీకు 2/2. సో ఆప్షన్ ఏ కనుక చూస్తే C యొక్క ఆర్డర్ వచ్చేసరికి 1/2, Si minus a whole inverse యొక్క ఆర్డర్ ఎంత అంటే 2/2. సో ఇవి రెండు పోంగా నీకు రిజల్టెంట్ గా ఏముంటుంది 1/2 ఉంటుంది. కాబట్టి ఇక్కడ నీకు 1/2 వస్తుంది. బి యొక్క ఆర్డర్ ఎంత 2/1 కాబట్టి 2 తీసేస్తే నీకు ఇక్కడ 1/1 వస్తుంది సింపుల్. ఓకే నెక్స్ట్ అదే నువ్వు ఇది తీసుకుంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది Si minus a whole inverse ని b ని చేయాలి. Si minus a whole inverse అంటే ఏంటి 2/2. ఇక్కడ b వస్తుంది. b యొక్క ఆర్డర్ ఎంత నీకు ఇక్కడ వచ్చేది 2/1. సో కాబట్టి రిజల్టెంట్ గా నీకు ఏమొస్తుంది అంటే 2/1 వస్తుంది. Okay, 1 second. Si minus a whole inverse is nothing but 2/2 into b. b అంటే ఎంత 2/1. 2 చేసుకుంటే it will get 2/1. And what is the value of c? It is nothing but 1/2. So 2 అయితే resultant you will get 1/1. Okay fine, రెండు సాటిస్ఫై అవుతున్నాయి. Okay fine, no problem. You will get the same. Right, you can go for option A or option C, no problem. ఒకసారి బ్రాకెట్స్ ని వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆర్డర్ చెక్ చేయండి. మల్టిప్లికేషన్ అనేది అసలు పాసిబుల్ అవుతుందా పాసిబుల్ కావట్లేదా అని. ఓకే సో అది చెక్ చేయండి చాలు. సో రెండు పాసిబుల్ అవుతున్నాయి కాబట్టి యూ కెన్ ఈజీలీ డూ ఇట్. Consider the system described by the state model. This one y is x dot is equal to ax plus b, y is equal to controllable, observable, controllable అడుగుతున్నారు. ఓకే సో ఫస్ట్ కంట్రోలబిలిటీ చూద్దాం. కంట్రోలబిలిటీ అంటే ఏంటమ్మా మ్యాట్రిక్స్ కాల్మన్ మ్యాట్రిక్స్. కాల్మన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఏబి ఏ స్క్వేర్ బి రాయాల్సిన అవసరం లా, ఎందుకంటే ఇక్కడ నీకు 2/2 ఉంది. హోల్ పవర్ n-1 అంటే ఎంత 2 - 1 అంటే 1. సో కాబట్టి ఇక్కడ బిఏబి ఎంతవరకే, ఇక్కడ నువ్వు ఏ స్క్వేర్ రాయాల్సిన అవసరం. అదే ఇక్కడ 3/3 ఇచ్చి ఉంటే అప్పుడు నువ్వు ఏ స్క్వేర్ బి రాయాలి. బి చెప్పండి అమ్మా, బి వాల్యూ ఎంత 1 1. నెక్స్ట్ ఏబి రాయాలిగా, ఏ మ్యాట్రిక్స్ ఎంత 2 1 -1 2. బీతో మల్టిప్లై చేద్దాన్ని 1 1 మల్టిప్లై చేసినప్పుడు ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం 2 + 1 is nothing but 3. సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం -1 + 2 is nothing but 1 3, 1. సో కాబట్టి నీకు కాల్మన్ మ్యాట్రిక్స్ ఎంత వచ్చిందంటే 1 1 3 1. ఇప్పుడు దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయి. డిటర్మినెంట్ ఆఫ్ కాల్మన్ మ్యాట్రిక్స్ ఎంత అవుతుంది 1 - 3. 1 - 3 అంటే ఏంటి -2 which is not is equal to 0. సో కాబట్టి ఇది కంట్రోలబుల్. ఇంతవరకు కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. ఓకే అయితే ఇది అవ్వాలి లేకపోతే ఇది అవ్వాలి. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, సిస్టమ్ అనేది అబ్జర్వబుల్ కాదా చెక్ చేయాలి కదా. అబ్జర్వబుల్ కాదా చెక్ చేయాలంటే దానికి కూడా కాల్మన్ మ్యాట్రిక్స్ ని ఫ్రేమ్ చేయాలి. కాల్మన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ఏసి, కాకపోతే కంపల్సరీగా సి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ సి ట్రాన్స్పోజ్ దాని ట్రాన్స్పోజ్ ఉంటుంది. సి అంటే 1 1, సి ట్రాన్స్పోజ్ అంటే దాని ట్రాన్స్పోజ్. సిమిలర్లీ సి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్, సి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి 1 1 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి 2 1 -1 2. మల్టిప్లై చేయి సి ఏసి, ఏసి కదా అంటే ఫస్ట్ ఇది ఉంటుంది. ఓకే దిస్ ఈజ్ 1 ఏ ట్రాన్స్పోజ్ సి ట్రాన్స్పోజ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ ఇంటూ ఫస్ట్ కాలం చేసాం 2 - 1 వచ్చేసరికి ఎంత వస్తుంది 2 - 1 1. సిమిలర్లీ ఇది చేసాం అనుకో 1 - 2 వచ్చేసరికి ఏమొస్తుంది అంటే -1 కదా. సో కాబట్టి ఇక్కడ 1 ఇది వచ్చేసరికి ఏమొస్తుంది అంటే -1. ఓకే సో కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ కాల్మన్ మ్యాట్రిక్స్ ను ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమొస్తుంది -1 -1 -1 ఎంత -2 which is not is equal to 0. సో కాబట్టి సిస్టమ్ కంట్రోలబుల్ at the same time it is observable. ఓకే సో కాబట్టి ఇట్ విల్ బి బోత్ కంట్రోలబుల్ అండ్ అబ్జర్వబుల్. అదే కనుక ఈజ్ ఈక్వల్ టు 0 కనుక వస్తే డిటర్మినెంట్ కంపల్సరీగా అది కంట్రోలబుల్ కాదు, అబ్జర్వబుల్ కి ఈక్వల్ టు 0 వస్తే అది అబ్జర్వబుల్ కాదు. ఓకే సో అది సింపుల్ గా కాల్మన్ మ్యాట్రిక్స్ ఫ్రేమ్ చేయడం, డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం. నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఎస్, ఈక్వల్ టు 0 వస్తే నో. Simple. System is represented by the state model x dot is equal to ax plus bu.
సిస్టమ్ ఏంటి, ఆసిలేటరీయా, క్రిటికల్లీ డాంప్డా, ఓవర్ డాంప్డా, అండర్ డాంప్డా అడుగుతున్నాడు. ఓకే, అంటే ఆసిలేటరీ అంటే అన్డాంప్డ్ అని. ఓకే, అన్డాంప్డా, క్రిటికల్లీ డాంప్డా, ఓవర్ డాంప్డా, అండర్ డాంప్డా అని అడుగుతున్నాడు. ఎలా చెప్తాం అది, దేని బేస్ చేసుకొని చెప్తాం డాంపింగ్ సిస్టమ్? దేని బేస్ చేసుకొని చెప్తాం అమ్మా? మీరు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలంటే సి ఇంటూ ఎస్ఐ మైనస్ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి ప్లస్ డి కదా, నీకు సిడి లేదు. నువ్వు డైరెక్ట్ గా నువ్వు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనుకోవచ్చు. దట్ విల్ బి ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఏమైతే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్? డిటర్మినెంట్ ఆఫ్ ఎస్ఐ మైనస్ ఏ అంటే ఏంటి? డిటర్మినెంట్ ఆఫ్ ఎస్ఐ మైనస్ ఏ అంటే ఏమొస్తుంది? ఎస్ మైనస్ 0 is nothing but s, 0 minus 1 is nothing but 1, 0 minus 1 is nothing but -1, s minus of -2 is nothing but s plus 2 is equal to 0. Multiply s square plus 2s minus of -1 is plus 1 is equal to 0. This is the second order equation. Automatic omega n is equal to ఎంత? 1. 2 zeta omega n is equal to 2. దాని నుంచి zeta omega n is equal to ఏమవుతుంది? 1. సో దాని నుంచి omega n వాల్యూ గా ఆటోమేటిక్ గా zeta is equal to కూడా ఏమవుతుంది? 1. zeta is equal to 1 అంటే క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్. క్రిటికల్లీ డాంప్డ్. It's critically damped. Same question. ఏ ఇచ్చారు, ఒమేగా అని జీటా వాల్యూ కనుక్కున్నాం. ఫాస్ట్ ఫైండ్ అవుట్ చేసి చెప్పండి ఫాస్ట్. సో డిటర్మినెంట్ ఆఫ్ ఎస్ఐ మైనస్ ఏ. సో కాబట్టి ఎస్ మైనస్ ఆఫ్ -2 is nothing but s plus 2, 0 minus of -4 plus 4, 0 minus 1 is -1, s minus 0 is nothing but s is equal to 0. సో దాని నుంచి s square plus 2s plus 4 is equal to ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ ఒమేగా n is equal to ఏమవుతుంది? 2 కదా. సో దాని నుంచి జీటా ఒమేగా n is equal to 1. సో దాని నుంచి ఒమేగా n 2 కాబట్టి జీటా is equal to 1/2 అంటే 0.5. అంటే జీటా is 0.5 and ఒమేగా n is 2. వాడు ఫస్ట్ అడిగింది ఏంటి? న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. న్యాచురల్ ఫ్రీక్వెన్సీ is 2 and 0.5. సో కాబట్టి ఆప్షన్ ఏ is true సింప్లీ. ఓకే, ఆప్షన్ ఏ. ఏబిసి వాల్యూస్ ఇచ్చారు. సో సిస్టమ్ అనేది కంట్రోలబులా, అబ్జర్వబులా, ఏది కాదా అని అడుగుతున్నారు. ఫస్ట్ చేయండి, కంట్రోలబులా కాదా, అబ్జర్వబులా కాదా అనేది. సో ఫస్ట్ కాల్మన్ మ్యాట్రిక్స్ ని ఫ్రేమ్ చేస్తాం మనం. యాక్చువల్గా కాల్మన్ మ్యాట్రిక్స్ ని ఫ్రేమ్ చేస్తాం. ఓకే, క్యూ ఈజ్ ఈక్వల్ టు బి. బి అంటే ఏమి ఇచ్చారు? 0 1. ఏబి అంటే ఈ రెండింటి ప్రొడక్ట్ చేయాలి. 0 1 ఇంటూ 0 1 అంటే ఇక్కడ వచ్చేసరికి 1 వస్తుంది. 2 - 3 0 1 తో చేస్తే ఇక్కడ నీకు -3 వస్తుంది. ఓకే, సో దీనికి డిటర్మినెంట్ ఆఫ్ కాల్మన్ మ్యాట్రిక్స్ చేస్తే 0 -1 విచ్ ఈస్ నథింగ్ బట్ -1 నాట్ ఈస్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ఎస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కంట్రోలబుల్. దిస్ ఈస్ ట్రూ. నెక్స్ట్ అబ్జర్వబుల్. క్యూ ఈజ్ ఈక్వల్ టు సి ట్రాన్స్పోజ్. సి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? 1 1. సి ట్రాన్స్పోజ్ సిఏసి, ఏ ట్రాన్స్పోజ్ సి ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? 0 1 2 -3 ఇంటూ సి ట్రాన్స్పోజ్ అంటే ఏంటమ్మా? 1 1. సో దాన్ని ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది? 0, ఇది 2. సో కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ 1 -3 వచ్చేసరికి ఇక్కడ ఏమొస్తుంది? -2 వస్తుంది. అంతేనా? సో కాబట్టి దాని నుంచి డిటర్మినెంట్ ఆఫ్ కాల్మన్ మ్యాట్రిక్స్ చేస్తే ఎంత వస్తుంది? -2 దట్ ఈస్ నథింగ్ బట్ -4 విచ్ ఈస్ నాట్ ఈస్ ఈక్వల్ టు 0. సో కాబట్టి దిస్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ అబ్జర్వబుల్. ఓకే, సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సింపుల్. సో ఈజీగా చెప్పేసేయచ్చు కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీ అని. ఓకే, దీని ఆన్సర్ ఏంటి? సి ఇంటూ ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి. ఓకే ఫైన్. సో కాబట్టి స్టేట్ స్పేస్ అనాలిసిస్ లో ప్రాబ్లమ్స్ వస్తే ఈ టైప్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా పెద్దవి కూడా రావచ్చు. సిగ్నల్ ఫ్లోగ్రాఫ్ ఇంకా పెద్దది ఉండొచ్చు, నెట్వర్క్ ఇంకా కొంచెం పెద్దది ఉండొచ్చు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు, ఏదైనా ఫైండ్ అవుట్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో మనకు ఒకటే, మనం చెప్పిన సినాప్సిస్ అన్ని గుర్తున్నాయి, ఎలా అప్లై చేయాలో తెలుసు. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ చేస్తే ఏమొస్తుంది, ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, జీటా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఒమేగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ తెలుసుకొని పెట్టుకుంటే వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ స్టేట్ స్పేస్ అనాలిసిస్ నుంచి చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అమ్మా ఇప్పుడు మనం ఏదైతే ప్రాబ్లమ్స్ చేసామో గేట్ అండ్ ఈఎస్సికి సంబంధించి, సో మనం కాన్సెప్ట్ చెప్పి ప్రాబ్లమ్స్కి వెళ్ళలేదు. ఓకే, సో దానికి మేజర్ రీజన్ ఏంటంటే మనకి గేట్ ఎగ్జామ్ ఇంకొక 1 month టైం ఉంది. ఓకే, సో ఈ 1 month లో అట్లీస్ట్ మాక్సిమం మనం ఎంత స్కోర్ గెయిన్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం త్రూ కాన్సెప్ట్ చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ స్టేట్ స్పేస్ అనాలిసిస్ ఉందమ్మా, స్టార్టింగ్ లో కొన్ని ఫార్ములాస్ చూసాం, అదే మనం థియరిటికల్ గా చెప్పుకుంటూ వెళ్తే అవి ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పుకుంటూ రావాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, సో అది మనకి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదంత అవసరం కూడా లేదు. ఓకే, సో కాబట్టి అందుకనే మన బాలు టెక్లైన్స్ దాన్ని ఈ విధంగా మనం అంటే త్రూ ప్రాబ్లమ్స్ అని కాన్సెప్ట్ క్లియర్ చేసుకుంటూ లాస్ట్ టైంలో మీకు ఒక రివిజన్ లాగా ఉంటుందని ప్లాన్ చేసాం. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా రాబోయే సబ్జెక్ట్స్ కూడా త్రూ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఉంటుంది. ఆఫ్టర్ ఫిబ్రవరి అంటే ఆఫ్టర్ గేట్ 2021 డెఫినెట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సర్జరీ చేసేద్దాం. ఓకే, అంటే ప్రతి ఒక్క దానికి థియరీ, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, లాస్ట్ లో దానికి సంబంధించిన గేట్ ప్రాబ్లమ్స్ అండ్ ఐఏఎస్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేద్దాం.
ఓకే. సో ఎట్ ప్రెజెంట్ గేట్ 2021 వాళ్ళకి సో వీఆర్ ప్లానింగ్. ఓకే. సో కాబట్టి వాళ్ళకి ఉన్న తక్కువ టైంలో వాళ్ళకి సిలబస్ మొత్తం కవర్ అవ్వాలి. సో దానికోసం ఏంటంటే బెస్ట్ వే ఏంటంటే త్రూ ప్రాబ్లమ్స్ వెళ్ళాలి. ఓకే. సో కాబట్టి ఈ మెథడ్‌ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. సో యూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. సో కంపల్సరీగా ఈ వీడియోస్ అన్నీ గనక మీరు చూసినట్టయితే డెఫినిట్‌గా వస్తాయి. ఓకే. మీరు కొంచెం రిగరస్‌గా ప్రాక్టీస్ చేసి ఉండుంటే ఇంకా ఎక్కువ మార్క్స్ కూడా డెఫినిట్‌గా వస్తాయి. ఓకే. సో కాబట్టి మీ ఫ్రెండ్స్‌కి రిఫర్ చేయండి. ఎవరైతే గేట్‌కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి డెఫినిట్‌గా మంచిగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. డెఫినిట్‌గా ఫిబ్రవరి లోపు అన్ని సబ్జెక్ట్స్ ఇదే ఫార్మాట్‌లో డెఫినిట్‌గా కంప్లీట్ చేస్తాం. ఓకే. సో కాబట్టి నెక్స్ట్ లెక్చర్‌లో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ టాపిక్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్ అనేది డీల్ చేద్దాం. ఓకే. సో దాని నుంచి గ్రూప్ ఆఫ్ క్వెషన్స్ తీసుకొని సో దాని త్రూ క్వెషన్స్ ఎట్లా సాల్వ్ చేయాలనేది వి విల్ థింక్ ఆఫ్. ఓకే. సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ with frequency response analysis. Until then, take care and bye. Okay.